కదా అని చెప్పి ఎక్కువ అడుగుతానయ్యా. ఎందుకంటే ధనము సంపాదన అనేటువంటిది ఒక రకమైన చిత్రం. దానికి సంపాదించడం ఒక స్థాయికి వెళితే జీవనాన్ని సుఖంగా గడుపుతుంది. అది స్థాయి మించితే దానికి కుక్క కాపలా కాస్తే చేతులు కట్టుకొని దాని ఎదురుగా ఇదేమైపోతుందో వాడు వేస్తాడు వీడిగా వేస్తాడో కాపలా గాయడమే సరిపోతుంది. కనుక అవసరానికి మించినటువంటి సంపద ఒక చోటికి చేరినా అది ప్రమాదకృతమైనటువంటిది. కనుక జగ్రాహ జలభాజనం ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే ఆయన కలశాన్ని తీసుకున్నాడు. వామన ఆయమగీందాతం జగ్రాహ జలభాజనం. ఈ వామనులకు ఆయన అడిగినటువంటి కోవిని ఇవ్వడానికి విష్ణవే క్ష్మాం ప్రదాస్యాంతం కుశన అసురేశ్వరం గానం చికీర్షితం విష్ణు శిష్యం ప్రాహవిదాంబద. విష్ణు స్వరూపుడైనటువంటి వాడు మనం పిడికిడి బియ్యం పెట్టినా కృష్ణార్పణమును రామార్పణమును భగవంతుడు సమర్పణ బుద్ధితోటి కదా ఇవ్వమన్నారు. సాక్షాత్ భగవంతుడే